ఎంత బెస్ట్ కపుల్ అయినా ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక టాపిక్‌లో ఇద్దరి మధ్య ఇష్యూ వస్తుంది. ముఖ్యంగా పెళ్లయ్యి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల విషయంలో డెఫినెట్‌గా వస్తుంది. అసలిప్పుడు అమ్మాయిలు ఖాళీగా ఎవరుంటున్నారు? జాబ్‌తో పాటు ఇంటిని 2 మేనేజ్ చేసేస్తున్నారు. అలా మేనేజ్ చేసేటప్పుడు ప్రతి విషయంలో ముఖ్యంగా పిల్లల్ని చూసుకునే విషయంలో కూడా షేరింగ్ అనేది ఇంపార్టెంట్ కదా! ఇదంతా బుక్‌కి ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్ మాలాంటి డిఫెన్స్ ఫ్యామిలీస్ హస్బెండ్‌తో కలిసుండి ఇంటికి దూరంగా ఉండేటప్పుడు అక్కడ ఒకళ్ళే చేసుకోవాలి. ఇన్ కేస్ అతను ఇంటి దగ్గర వదిలిపెట్టి బోర్డర్‌లో డ్యూటీస్‌కెళ్ళినప్పుడు మొత్తం మేమే చూసుకోవాలి. మన చుట్టూ 1000 మంది ఉన్నా సరే మన పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా మనదే అవుతుంది ఎప్పుడైనా సరే. ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఇంటిని మేనేజ్ చేసుకోవడం వేరు. హస్బెండ్ అక్కడ వైఫ్ ఇక్కడ ఉంటూ ఇంటిని మేనేజ్ చేయడం అనేది వేరు. ఇదంతా పక్కన పెడితే ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా ఇంకా నేనేదో కష్టాలు పడిపోతున్నా అనుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఏంటో అసలు మనుషులకి తృప్తి అనేదే ఉండదు. ఈ రోజు హాలిడే మార్నింగ్ అంతా హోంవర్క్ చేయించి ఈవినింగ్ పార్క్ కి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి డిన్నర్ చేస్తున్నాను వాళ్ళ కోసం. కాజు పన్నీర్ లో లాస్ట్ లో కొంచెం షుగర్ వేస్తే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.